ఫైనల్లీ ఐస్ క్రీమ్ అయితే ఆ పాపకి ఇచ్చేసింది. ఆ పాప అయితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది ఐస్ క్రీమ్ని. ఇంకో పాపని అడిగితే ఇంకో పాప కూడా నాకు ఐస్ క్రీమ్ కావాలక్క అన్నది. బట్ మాకు తెలియని విషయం ఏంటంటే ఆ పాప ఆల్రెడీ 12 ఐస్ క్రీమ్స్ అయిపోయిన తర్వాత సరే అని చెప్పి అలా లోపలికి వెళ్తే ఈ పాప ఏమో నేను కూడా ఆడతానక్క నీతో అని చెప్పి నిక్కుతో అయితే చాలాసేపు అయితే ఆడుకుంది. సరే అలా ఆడుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్దామని బయలుదేరాం. తీరా బయలుదేరాక మా అమ్మ అయితే నేను ఫోటోగ్రాఫర్లా నేనే ఫొటోస్ తీస్తానని స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఫొటోస్ తీయడం అయితే కంప్లీట్ చేసింది. ఇంకా అలా బయటికి వెళ్ళి గాలి కోసం అలా కూర్చుంటే పాపం మా నిక్కు ఏమో అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చాలాసేపటి నుంచి అడుగుతుంది. సరేలే ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతామని అనుకుంటే ఈ గ్యాప్లో మా అమ్మ ఏమో వాళ్ళ రిలేటివ్స్ని ఎవరన్నా కలిసి వస్తామని చెప్పి మమ్మల్ని అయితే బయట ఉంచేసింది. మేమేమో ఆ ఎండల వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాం. అస్సలు గాలి లేదు. బట్ ఎలాగోలా మేమైతే అలా టైం స్పెండ్ చేస్తూ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చొని చాలాసేపటి తర్వాత అమ్మ అయితే 2 డ్రింక్ బాటిల్స్ పెట్టుకొని పాపం వీళ్ళు ఎంతసేపు ఉన్నారు అని చెప్పి 2 డ్రింక్ బాటిల్స్ అయితే ఇచ్చారు. మాజా అంట. బట్ ఈ ఎండల్లో అవేం సరిపోతాయిలేండి. ఫైనల్లీ మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేస్తుండగా ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంక ఇలా కాదని ఒక ప్లేస్లో ఆగి మేమైతే సుగంధిని అయితే ట్రై చేసాం. ఈ ఎండల్లో సుగంధి తాగితే కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. అది అలా కంప్లీట్ అవగానే మేమైతే మా ఇంటికి ఇంకెక్కడ ఆగకూడదని మేమైతే స్టార్ట్ అయ్యాం. మనకు అయితే నేనైతే క్లాత్ అయితే తీయను ఫేస్ మీద నుంచి అని అస్సలు తీయలేదు. బట్ ఎలాగోలా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంటికి దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య అని మాత్రం అనిపించింది. ఫైనల్లీ ఇంట్లోకి వెళ్ళి అలా ఏసీ వేసుకొని మనకు అయితే విత్ సెకండ్స్లో బట్టలు మార్చేసింది. అండ్ ఫైనల్లీ స్లీపింగ్ అయితే వేద్దామని ఫిక్స్ అయ్యాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.